వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఇది లేకుండా మనకెవ్వరికీ కూడా ఏ పని కూడా జరగదు. అసలు లైఫ్‌లో దీన్ని మనం కనుక నెగ్లెక్ట్ చేశామంటే అసలు మనకు మనుగడ అనేదే ప్రశ్నార్థకం అవుతుందనమాట. అదేంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, రూపాయి. రూపాయి అంటే డబ్బులనమాట. ఒక రూపాయిని మనము గుడిలో వేసామనుకోండి, అది దేవుడికి మనం ఇచ్చేటటువంటి కానుక అవుతుంది. అదే రూపాయిని మనము గుడి బయటకు వచ్చి అక్కడున్న వాళ్ళకి ఎవరికైనా ఇచ్చామనుకోండి, అది భిక్ష అవుతుంది. ఎవరికైనా అనంటే, ఇయ్యమని ఎవరైతే అడుగుతూ ఉంటారో బయట కూర్చొని, అలాంటి వాళ్ళకనమాట. అది మనము భిక్ష వేసినట్టు అవుతది. అదే రూపాయిని మనము ఎవరికైతే ఆపదలో ఉన్నారో, అంటే ఎవరికైతే ఆ డబ్బు అవసరం ఉందో, అలాంటి వాళ్ళకి కరెక్ట్ టైంలో గనక మనము సాయం చేసి, మనం కనుక వాళ్ళ పరువు నిలబెట్టామంటే, ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటారు. వాళ్ళ పరువు నిలబెట్టేదిలాగా ఆ రూపాయి అప్పుడు పనిచేస్తదనమాట. అలాగే నువ్వు కనుక గోరంత కోరికలు, నీ కొండంత కోరికలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవాలని చెప్పేసి నీ దగ్గర లేని దానికి కూడా ఆశపడి ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటావో, అలాంటి పరిస్థితుల్లో నీకు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఆ రూపాయి నీకు చాలా బరువవుతదనమాట. కాబట్టి దాన్ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసినప్పుడు మాత్రమే మన దగ్గర ఉంటది. జాగ్రత్తగా యూజ్ చేయండి.